ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఆ ప్రేమ అనేది చూపించకుండా కర్కశత్వంగా కట్టుకున్నటువంటి వాళ్ళనే కడతీర్చుతున్నటువంటి పరిస్థితులు జరిగాయి. తాజాగా వరంగల్ నగరంలోని యనమల మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్లో ఒక ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఇద్దరు భార్య భర్తలు కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా భార్యను కడతీర్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాలాజీ నగర్లో ఉన్నాము. ఇక్కడ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా ఒక బాధాకరమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం గమనిద్దాము, ఇక్కడ ఏం జరిగిందన్నటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు సమాచారం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఇంట్లోనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఈ భర్త ఎవరైతే ఉన్నారో తను రితేష్, అతను యూపీ నుంచి ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లోనే ఉంటున్నటువంటి రేష్మా సుల్తాన్ను కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందనే విషయాల మీద కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇదే ఇంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఈ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఇక్కడ భార్యను మొత్తం మంచానికి కాళ్ళు చేతులు కట్టేసి గొంతు నులిమి చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ క్లోజ్ టీం కూడా చేరుకొని దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారి బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలు కూడా మృగ్యమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, ఈ విషయంలో కూడా భర్త భార్యను కాళ్ళు చేతులు కట్టేసి చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఒకసారి ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు బ్రదర్? యాకూబ్ సార్. ఏమవుతుంది తను? మీ చెల్లె సార్. చెల్లె. అవును సార్. చెల్లె. ఏం జరిగింది అసలు, విషయం ఏంటి? చెల్లె అయితే సార్ మా చెల్లె 3 months కింద బయటికి పోయింది సార్. వేరే వాళ్ళతో అయితే వేరే వాళ్ళతో అంటే ఇలా వేరే ఎఫ్ఐఆర్ ఉండే సార్. ఎఫ్ఐఆర్ ఉంటే పోయింది. వాళ్ళతో పోయి 3 months ప్రెగ్నెంట్ ఉండే సార్. ప్రెగ్నెంట్ ఉంటే ఏమైంది, సరే వద్దు అని మా బావ రమ్మన్నాడు. మళ్ళీ సరే అయింది అయింది అయిపోయింది, మళ్ళీ కలిసి ఉందాం రా అని కాళ్ళు మొక్కిండు, అవన్నీ చేసిండు. వచ్చినాక ఫస్ట్ మా బావ వచ్చిండు, తర్వాత చెల్లె వచ్చింది. వచ్చినాక మంచిగా మాట్లాడుకున్నారు, మంచిగా ఉన్నారు. 3 రోజుల కింద. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వచ్చి 4 రోజులు సార్. 3 రోజుల కింద ఇదే అయింది, నిన్న జరిగింది. అయితే సార్ వచ్చిండు మంచిగా. ఫస్ట్ మాట్లాడబో మా బావ కాలవి మొక్కిండు, సంజాయించుకున్నాడు. సంజాయించుకుంటే మీ అక్క కాలు మొక్కిండా? ఈయన మిస్టేక్ ఏమైనా ఉందా మరి? ఇనేదే సార్, మొత్తం మా బావే తప్పు. ఫస్ట్ ఒకసారి పట్టించుకుని పోడు. సరే అని మా అక్క కూడా చెల్లె కాలు మొక్కింది. ఏందో అయింది, తప్పు చేసినాం, తప్పు జరిగిందని మా బావ కాలు మొక్కింది. ఏదో మంచిగా పిల్లలతో అన్నం వండిళ్ళు అన్నీ ఉండేళ్ళు. మరి ఎట్లా అంటే సీక్యం పోయి తీపించుకుంటాం అని అన్నారు. మా బావాని తీసుకుపోయిండు, చేయించిండు. తీసుకొచ్చిన రాత్రి తెల్లారి అట్లా మా అమ్మకు పూలు అమ్ముకోమని అక్కలు ఇంటికి పంపించారు. ఈ విషయం జరిగింది సార్. అంటే ఇప్పుడు ముందు ప్రణాళికాబద్ధంగానే ముందు తను వచ్చిన తర్వాత చంపుదామన్న ఆలోచనతో ఉండడానికి వచ్చు కదా. వాడు ఫస్ట్ కాంచే ఉన్నాడు సార్ మా బావాడు. వాడు సంపాదన వానికి ఉన్నది, వాడు మనసులో కూడా చెప్పుకున్నాడు, అందరూ కూడా చెప్పిండు. ఇక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం. మరి ఏ విషయం చెప్తలేరు వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరికీ తెలుసు. ఫస్ట్ వాళ్ళ మా అమ్మ ఫాదర్ వాళ్ళ దగ్గర కూడా పోయి వచ్చిండు వాడు. వాళ్ళు ఫోన్ చేసిళ్ళు మాకు, నా కొడుకుని ఇట్లా ఆగం చేసిళ్ళు, అది చేసిళ్ళు అని వాళ్ళు ఫోన్ చేసిళ్ళు. ఇప్పుడు మీ బావ ఈ రితేష్ ఎవరైతే ఆయన ఎక్కడ, ఆయన ప్రేమ వివాహమే, లవ్ మ్యారేజ్. ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటాడు ఆయన? మన ఇక్కడే సార్, మన ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఊరు మహారాష్ట్ర, కాన్పూర్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. ఇక్కడ వచ్చి బేరంకి వచ్చి వాళ్ళు వచ్చి ఇట్లనే పరిచయం అయ్యి ఎన్నేళ్ల క్రితం, ఒక దాదాపు 8 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద సార్ వచ్చి ప్రేమగా మారింది. ఒకటే తిరిగింది. మా చెల్లె చదువుకునేది గుడిబల్ల చదువుకునేది, మన 7th సార్. 7th చదువుకున్నది. దానివల్ల పరిచయం అయింది. ఈ 6-7 సంవత్సరాలు సార్. 6-7 సంవత్సరాలుగా మన ఇంతజార్గన్లో కూడా అయింది సార్. ఇంతజార్గన్లో కొడితే పోలీస్ స్టేషన్ పోయి సార్. పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్ రాసిపించినాం. పిటిషన్ రాపించినాక ఆ సార్ కూడా మేజర్ ఇంకా కాలే మీరు అని చెప్పారు. మళ్ళీ మైనర్లే, చెల్లె మైనరే. అయినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఒక వారం తర్వాత మన కొమ్మల పోయి పెళ్లి చేసుకున్నారు సార్. పెళ్లి చేసుకున్నాక వచ్చి మంచిగా ఉన్నారు. ఒక బాబు ఒక పాప కన్నారు. కన్నాక ఈ సన్నీ అనేటోడు 1 సంవత్సరంతో పరిచయం అయ్యిండు. అతను ఎక్కడైనా ఇక్కడ వీళ్ళ మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఉత్తరప్రదేశ్ సార్. వాడు కూడా అక్కడే ఇక పరిచయం అయ్యి, మా బావ వాళ్ళతో పరిచయం అయ్యి క్లోజ్ అయ్యి, ఇక మా ఏదైనా అవసరం ఉంటే మా బావకు బండి ఉండే, మా బావ ఐస్ క్రీమ్ పోయినప్పుడు బండి మీద సామాన్ తెచ్చుకో అవి తెచ్చుకో అని మా బావ చెప్పేది వానితో. ఇవి సన్నీ అనేటువంటితో చెప్పేది. దానివల్ల వాళ్ళకు ప్రేమ మారింది సార్. ప్రేమ ఇంటికి పక్క వెళ్ళి సార్, ఇంటికి పోయి మారింది. మారినాక కొన్ని రోజులకు మాకు తెలిసింది సార్. మాకు తెలిసినాక కొట్టినాం సార్. వాడిని కొట్టినాం. సన్నీని కొట్టినాం, నా చెల్లిని కొట్టినాం సార్. వద్దు ఇట్లా కాదు, బావ మంచోడు అని సరే అని అనుకున్నాం. మా బావ అప్పుడు కూడా క్షమించాలంటే ఆయన కూడా ఆ రోజు కూడా కత్తి పెట్టిండు. మా బావ కత్తి పెట్టిండు, మా చెల్లెకి పెట్టిండు సార్. చెల్లెకి పెడితే ఏదో మా చెల్లె వద్దు పోనీ కోపం పెట్టినని సార్ పెట్టిండు. పెట్టినాక ఇక్కడి నుంచి
కాల్ చేసిరు సార్. కాల్ చేసి శాంతినగర్ పోయిళ్ళు. శాంతినగర్ పోయినాక అక్కడ 2 నెలలు ఉన్నారు సార్. ఉన్నాక తర్వాత సన్నిగాడు మళ్ళీ ఫోన్ చేసి మొదలుపెట్టిండు నా చెల్లెకి చేసే వరకు మళ్ళీ మా చెల్లె వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినాక ఈ స్టోరీ జరిగింది సార్. చనిపోయింది. అయితే ఇప్పుడు మా చెల్లె తప్పు మొత్తం మా చెల్లెది ఏం లేదు సార్, మా బావదే. నమ్మించి గొంతు కోసింది సార్ మా బావ. రమ్ముని ఏదో తప్పైంది దా చేసుకుందాం రా అని మాతో వచ్చి చెప్పేది, మంచిగా చూసుకున్నాను. మారు వీళ్ళతో అనేదంట దానికి సంపుతా అని చెప్పేదంట. దాన్ని చంపేదంట. ఇట్లా చంపేది ఏం లేదు సార్. మా చెల్లె పిల్లలకు న్యాయం జరగాలి సార్. ఎంతమంది వీళ్ళకి పిల్లలు? 2, కొడుకో బిడ్డ సార్. ఇప్పుడు 3 months. ఇప్పుడు చెల్లెకి 3 months సార్, చనిపోయింది. వాళ్ళ మదర్ ఉన్నది, ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఇబ్బందికర వాతావరణమే ఇక్కడ ఎదుర్కొంటున్నాము. ఎంతో ఉంటే దానికి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి, కానీ ఇట్లా చంపడం ఏందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు చంపిండమ్మా ఈయన? హలో బిడ్డ, నేను పూలంతా మా బుజ్జి వచ్చి 3 రోజులు అవుతుంది. అయితే అమ్మ ఆమె గట్లా ఎందుకు చెప్తాంది, పిచ్చి ఎందుకు చెప్తాంది, నువ్వు హన్మకొండలో ఉండు రేష్మాకి తీసుకొస్తా అన్నాడు. అయితే ఇక వాడు వచ్చి 3 రోజులు అవుతుంది కదా, వాళ్ళు కలిసిమెలిసి ఉంటుంది కదా బిడ్డ, ఇవ్వాలని అంటారా భార్యాభర్తలు దూరం కావాలని. సరే తీరా అని చెప్పిన అక్కడికి నాకు అనుమానం వస్తుంది. మా బిడ్డ వద్దు అంటే పోనీతి బిడ్డ అని పడితేనే కదా బిడ్డ అని పోనీతి అని రాత్రి పోయినా బిడ్డ. రాత్రి పోయి ఏం చేసినా మా బిడ్డల ఇంటికాడ పండుకున్నాక 5ంటికి లేచి అమ్మ ఇంత పొద్దుగల ఎందుకు లేచిన బిడ్డ, ఎందుకు నాకు పానం కొట్టుకుంటా అంటే ఇంటి ముంగట పోవాలనిపిస్తుంది అంటే సరే అమ్మ బో అని చెప్పింది. నేను వచ్చేదాకా ఏమున్నది, ఇక్కడ గొల్లం పెట్టి ఉన్నది ఏంటిది అని తలుపు తీస్తే సాతి మా రేష్మ మొత్తం ఈ చున్నీ రక్తం అన్నీ నిండిపోయింది. ఇక గట్టిగా అయిపోయింది. రాత్రి చచ్చిపోయింది ఆ పానం. ఈ గట్టింది అన్నీ ఇప్పినాక మా బిడ్డకు పిలిచిన, బిడ్డ రా బిడ్డ, చెల్లె మాట్లాడతలేదు రా బిడ్డ, చెల్లెకి ఎంత కొడితే మాట్లాడతలేదు అంటే అది వచ్చి చూసి ఇంటి పక్కల వచ్చి అమ్మ నీ బిడ్డ ఎప్పుడో చచ్చిపోయింది కదా అన్నది. అంతే. ఆ బిడ్డ ఆమెకి 2 పిల్లలు ఉన్నది, నాకు ఈ కళ్ళు అప్పడది బిడ్డ, ఇక మీరేమైనా సాయం చేయాలి. ఎక్కడికి పారిపోయిండా? ఇక్కడ వాడు పారిపోయిండు. వాడు పొద్దుగల 6ంటికి పారిపోయిండు. ఇప్పుడు వరంగల్కి రాడు, వాడు అప్పడాడు. వాడు వరంగల్ రావాలి, వానికి తొక్కిపిత. అంతే బిడ్డ, కొంచెం మీరే న్యాయం చేయాలి బిడ్డ. ఓకే. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ అంటే ప్రేమ వివాహంగా మారినటువంటిది మరొకతని ప్రేమించడం వల్లనే ఈ దారుణంగా అంటున్నారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది కూడా ఇక్కడ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు తను సన్నీ అనేటువంటి మరొక అబ్బాయితోటి కూడా ప్రేమలో పడి ఇంటి నుండి వదిలిపెట్టిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల వరకు అతను వెళ్ళింది. దాదా మనం బతుకుతాం దా, అయిపోయింది దాదా బతుకుతాం దా అంటే ఇక ఈమె వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయా, మాట్లాడుతున్నా మరి మీలా సన్నీ అనేటువంటి అబ్బాయి కానీ ఈమె కానీ? కాదు, పద్దుగాడు రోజు మాట్లాడుతుంది. ఈ ఫస్ట్ భర్త మాట్లాడుతుంది ఆమెతోని. సరే నేను వస్తా అని చెప్పిండు. వచ్చి 3 రోజులు అవుతుంది. ఇక 3 రోజులే మంచిగా మాట్లాడుకుంటుంది. వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా? ఎవరు? రేష్మా సన్నీ వెళ్ళిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 4 నెలలు. అవును, 4 నెలలక రోజు ఫోన్ చేస్తాడు, రేష్మా నువ్వు రా అంటే నేను వస్తాతి అని. మొన్న వచ్చింది బిడ్డ. వచ్చినాక ఇక ఇద్దరు మాట్లాడుకుంటాను బిడ్డ. ఇక నేనేమనుకుంటా భార్యాభర్తలే కదా, మంచిగా ఉండాలని చూస్తా కానీ చెడిపోవాలని చూస్తా బిడ్డ. సరే బిడ్డ మేము పూలకి పోతా, మీరు చూసుకుంటా ఉండు అని చెప్పి బిడ్డ చూసుకుంటాను పోతే ఇది కథ జరిగింది. సన్నీ అనే అబ్బాయి తోటి ప్రేమలో పడిన తర్వాత 4 నెలల క్రితం ఇంటి నుండి వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి. సన్నీ అలాగే ఈ రేష్మా సుల్తానా ఇద్దరు కలిసి మళ్ళీ వేరే ప్రాంతానికి ఇక్కడ వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పకుండా. ఈ విషయం తెలుసుకున్నటువంటి తన భర్త రితేష్ ఎవరైతే ఉన్నారో తను మాత్రం ఆ ఫోన్లో కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాడని చెప్పి అంటున్నారు. తను ఇంటికి రమ్మని చెప్పి పిలిచినప్పటికీ కూడా తను వస్తా అని చెప్పి భర్త మాటలు నమ్మి మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అయిపోయి భర్తతో పాటు ఉందామని చెప్పి వచ్చింది. కానీ ఇక్కడికి రాగానే ఇక్కడ తన భర్త నమ్మించి తను చంపేశాడన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తను 4 నెలల తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 3 నెలల గర్భిణీగా ఉన్నది కూడా తెలుస్తుంది. వెంటనే ఆ గర్భిణీగా ఉన్నటువంటి అతను మళ్ళీ బతకాలంటే
తను అబార్షన్ చేయాలని చెప్పి సూచించినట్టు తెలుస్తుంది. ఆ అబార్షన్ చేయించిన తర్వాత తను కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్ చేయించినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత సఖ్యతగా ఉంటున్నారన్నటువంటి ఆలోచనలు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే 4 రోజుల వ్యవధిలో అంటే 2-3 రోజులు మంచిగా ఉన్నారు. కానీ నిన్న రాత్రి ఆ గొంతు నులిమి అలాగే కాళ్ళు చేతులు కట్టేసి ఆ గొంతు నులిమి చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి కూడా ఇక్కడ సంచలనంగా మారింది. బాలాజీనగర్లో ఇక్కడ పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అలాగే కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత క్లూస్ టీం కూడా చేరుకున్నారు. అక్కడ దీనికి ఎలాంటి పరిస్థితుల మధ్య ఇతను చంపాల్సి వచ్చిందన్నటువంటి కోణంలో ఇప్పటికే వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ఒక క్లారిటీగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి ఏసీపీ వెంకటేష్ గారు మనతో అక్కడ మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం మాత్రం తీసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ బంధువులు కూడా ఒకసారి మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఏమైతే నీకు చనిపోయినామే? ఆడబిడ్డ, మా ఆడబిడ్డ మొన్ననే 3 days క్రితం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక మంచిగానే ఉన్నారు వాళ్ళిద్దరు అని మా అత్తమ్మ వదిలిపెట్టిపోయిందంట. నిన్న నైటే హత్య చేసి పోయిండు. ఇక మళ్ళీ ఇట్లా బయట నుంచి గొల్లం పెట్టిపోయిందంట. వీళ్ళిద్దరూ ఈ మధ్యలో ఉన్న గొడవలు ఉండేదా భార్య భర్తలకి, లేకపోతే ప్రేమలో పడడం వల్ల తను వెళ్ళిపోయిందా? వాళ్ళిద్దరు గొడవ అయింది. గొడవ అయిన తర్వాతనే పోయింది ఆమె ఇంకొకరిని ప్రేమించని పెళ్లి చేసుకున్నది. ఆయనకి అక్కడ ఉండే ఇక్కడికి వచ్చింది. అట్లా చేసిండు ఆయన. గొడవలు అంటే ఈ అక్రమ సంబంధం ఉందన్న విషయంలోనే గొడవ పడ్డా, లేకపోతే మామూలు వేరే గొడవలు ఏమైనా ఉండే ఆర్థికమైన ఇబ్బందులు? ఏం లేదంట, వేరే గొడవ ఏం లేదు. ఆయన దగ్గర పోకుండా నేను చేసుకుంటా తాయితం కట్టించుకుంటా అన్నాడు. అదే నమ్మి ఇక మేము కూడా ఏం మాట్లాడలే, మంచిగానే ఉన్నారు కదా అని వదిలేసినాం. ఇక మా అత్త కూడా వదిలిపెట్టిపోయిందంట. పోయిన తర్వాత మళ్ళీ నైటు అయింది, హత్య చేసి కథం వెళ్ళిపోయిండు. బయట నుంచి గొల్లం పెట్టి వెళ్ళిపోయిండు. పొద్దుగాల మా అత్తమ్మ వచ్చి చూసే వరకు బయట గొల్లం తీసింది. ఆ చేతి మొత్తం ఇప్పే వరకే పానం పోయింది, పానం లేదు. ఇప్పుడు తను ఎక్కడికి వారిపోయిండు అనుకోవచ్చు? మళ్ళీ వాళ్ళ ఊరికా, లేకపోతే వాళ్ళ ఊరికే పోయిండుకోవచ్చు, కాన్పూర్కే. ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి సమయం అయితే చూస్తున్నాము. ఎందుకంటే ఒక చిన్న పాకలో ఇక ఉంటున్నారు. ఆ ఊరి నుండి అంటే ఉత్తరప్రదేశ్ నుండి వచ్చినటువంటి ఆ రితేష్ ఇక్కడ రేష్మా సుల్తానా తోటి ప్రేమ వివాహం చేసుకున్నారు. 7-8 సంవత్సరాల క్రితం ఇక్కడ వరంగల్కి వచ్చిన తర్వాత ఆ వరంగల్లో కూడా ఆ కొద్ది రోజులు వాళ్ళ ప్రేమగా మారినటువంటి నేపథ్యంలో పెళ్లి చేసుకున్నారు. అయితే మైనర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ కొమ్మాల జాతర దేవస్థానానికి వెళ్ళి అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ వివాహం చేసుకుంటున్నటువంటి ఆ సమయంలోనే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటారు. కొద్ది రోజులు సజావుగానే సాగింది. వారికి 2 పిల్లలు పుట్టిన తర్వాత సన్నీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే రితేష్ ఉన్నాడో, రితేష్తో పాటు అతను కూడా యూపీ కాన్పూర్కు చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తుంది. అతను రితేష్కు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ అని నమ్మినంత మాత్రాన పక్కనే ఉంటారు కాబట్టి ఈ రితేష్ బయటికి వెళ్ళినటువంటి సమయంలో ఇక్కడ సన్నీతోటి కూడా ప్రేమ వ్యవహారం కొనసాగించింది. ఆ ప్రేమ వ్యవహారం కూడా ఆ ప్రణయంగా మారింది. ప్రణయం కాస్త ఇద్దరు కలిసి జీవిద్దామన్నటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇటు భర్తను అలాగే పిల్లల్ని వదిలిపెట్టి తను వేరే ప్రాంతానికి పోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుండి రితేష్ కూడా తన భార్యను మళ్ళీ తెప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఫోన్లో సంభాషణలు కూడా చేశారు. నేను మళ్ళీ నిన్ను అక్కున చేర్చుకుంటాను, ఇవన్నీ మర్చిపోదాం, మళ్ళీ సజావుగా ఉందాము, పిల్లల జీవితం ఆగమవుతుందన్నటువంటి ఆలోచనలతోటి తను వీళ్ళను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందరూ కూడా బంధువులు కూడా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ సన్నీని వదిలిపెట్టి మళ్ళీ రితేష్ దగ్గరికి 4 రోజుల క్రితమే వచ్చిందంటగా తెలుస్తుంది. ఆ 4 రోజుల క్రితం వచ్చినటువంటి వాళ్ళు 2 రోజులు బాగానే ఉన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ తను అబార్షన్ కూడా చేయించుకుంది. అబార్షన్ చేయించుకున్న తర్వాత సజావుగా ఉంటున్నారు అనుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ 3 నెలల గర్భాన్ని తొలగించిన తర్వాత 2-3 రోజులు బాగానే ఉన్నారు. కానీ ఇక్కడ నిన్న రాత్రి మాత్రం ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మంచంలో నిద్రిస్తున్నటువంటి సమయంలోనే అంటే ఉదయం 6-7 గంటలకు ఉదయం 5:30 ప్రాంతాల్లోనే జరిగినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఆ సమయంలోనే పక్కనే ఉంటున్నటువంటి వాళ్ళ అమ్మ కూడా తను కలత చెందినటువంటి పరిస్థితి ఏం జరుగుతుందన్నటువంటి విషయంలో 5:30కే లేచి ఇంటికి వచ్చి చూసేసరికి విగతజీవిగా మారిందని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పటికీ తను అర్ధరాత్రి హత్య చేశాడా, ఎప్పుడు చేశాడా అన్నది తెలియదు. కానీ కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి గొంతు నులిమి చంపి తను బయట గొళ్ళెం పెట్టి పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ అక్రమ సంబంధాలే ఇక్కడ ఉన్న కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. నమ్మినటువంటి వాళ్ళను మోసం చేయడము, ఆ తర్వాత ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం పరిపాటిగా మారుతున్నటువంటి సమయంలో కూడా
ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వరంగల్ వ్యాప్తంగా కూడా అనేక సంఘటనలు కూడా ఇలా అక్రమ సంబంధాల వల్లనే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే అక్రమ సంబంధాలు ప్రాణాల మీదకి తెస్తాయని చెప్పి తెలిసి కూడా తప్పులు చేయడం అని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుంటున్నారు. ఇక్కడ క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైతే రితేష్ ఉన్నాడో తను బయట గొల్లెం పెట్టి హత్య చేసిన తర్వాత తను పారిపోయినట్టుగా తెలుస్తుంది. తను గాలించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. తన ఫోన్ నెంబర్ ఆధారంగా తన లొకేషన్ ట్రాప్ చేస్తారు, లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు. ఉత్తరప్రదేశ్ యూపీకి చెందినటువంటి యూపీలో కాన్పూర్కు చెందినటువంటి రితేష్ తను ఎక్కడికి వెళ్ళాడన్నది కూడా ఇంకా ఒక స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ అక్రమ సంబంధాలే ఈ రేష్మ హత్యకు ప్రధాన కారణంగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం యనమల మార్కెట్ సమీపంలోని బాలాజీ నగర్లో ఉన్నాము. సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. బయటి వాళ్లకు కిరాయికి ఇవ్వాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఎవరైనా బయట నుంచి వచ్చి ఇల్లు కిరాయికి అడుగుతున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలు పూర్తిగా తెలుసుకోవాల్సింది. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారన్నటువంటి విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండా ఇక్కడ ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం వల్ల ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి, జరుగుతాయి అన్నటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా కొంతమంది ఉన్నారు. అమ్మ, మీరు బాలాజీ నగర్లో ఉంటారా? ఇప్పుడు మీ సొంత ఇల్లే కదా? ఇప్పుడు బయట నుంచి కిరాయికి వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరో వస్తూ ఉంటారు. మనకు ఇక కొంతమందికి ఇల్లు కిరాయి పోతలేవు కదా, ఎవరికి ఇస్తే సరిపోద్దని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు దొంగ తెలియదు, లంగా తెలియదు, ఇంకెవడో తెలియదు. అట్లాంటప్పుడు ఇట్లాంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇక్కడికి పంపించద్దు. మోడీ మొత్తం అందరిని పంపించినట. మోడీ ఆంధ్ర ఊపి అందరిని పోయి వరంగల్ బాగున్నది ఆదాయం ఆడికి పోయి బతుకుపోండి అని మోడీ పంపించినట్టు అందరినీ. ఎవరు చెప్పారు నీకు మోడీ పంపించారు? మోడీ పంపించిన వాళ్ళే అంటారు. ఎవరు మీకు ఎవరు చెప్పారు? బీఆర్ వాళ్ళు చెప్తారు మోడీ పంపించిన మమ్మల్ని. అలా పనులు లేవంట మోడీ పంపించినట బీఆర్ వాళ్ళని. ఇంకా వాళ్ళు మరి ఇక్కడ పని ఉందా మరి? ఇక్కడ మార్కెట్ మొత్తం మాకు పనులు దొరకకుండా చేస్తారు. మరి మీకు పని లేనప్పుడు వాళ్ళకి ఎందుకు పని అనుకుంటున్నారు? బోర్రా పడుకో అంటే మీద మార్కెట్ మమ్మల్ని మోడీ పంపినంటారు. వాళ్ళు వస్తారు ఇట్లా మొత్తం ఎక్కడ కిరాయి ఉంటారో, ఎవరు చంపుతారో, ఏ మూలకుంటారో, తాగుతారు, లేపుకొని వస్తారు, చంపుతారు, పోతారు. మరి ఇక్కడ బాలాజీ నగర్లో పరిస్థితి ఏంది? మా వరంగల్ పుట్టిపోయినా కానీ మేము ఇక్కడ ఉన్నాం. మరి అలాగే ఎందుకు అవకాశం ఇస్తాను మోడీ? ఎవరు ఇస్తుంది కదా, మీరు రాణిస్తారే అమ్మ. మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఉంటుందంటే ఎవరు మోడీ ఇవ్వన్నా మిమ్మల్ని కిరాయికి? వాళ్ళు అంటారు ఇప్పుడు మీరు కిరాయికి ఇస్తుండ్రమ్మా. ఆయన ఇక్కడ పంపించిండు, మోడీ ఇక్కడ పంపించిండు, మోడీ ఇక్కడికి పంపించిండు. మరి మీ ఇంట్లో మోడీ వచ్చి కిరాయికి ఇవ్వండు అని చెప్పిండు. వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళకి అన్ని విధాలు తెలుసుకొని ఇవ్వాలి కిరాయిలు. మరి ఇది మోడీ పంపించిన నువ్వు ఎట్లా తెలుసుకున్నావు? అక్కడ ఊపి వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు చెప్తారమ్మా, చెప్తారు చాలా మంది. అట్లే మీద ఏమన్నా మీది వరంగల్ మీద మీరేమో రాసి పెట్టిరా మమ్మల్ని పంపించారని చెప్తారు అక్కడ. బయట నుంచి వచ్చిన వాళ్ళు అంత ధైర్యంగా ఉన్నప్పుడు మరి మీ స్థానికంగా మీకు ఆ ధైర్యం లేదా? ఇళ్ళలో మాకు ధైర్యంగా మంచిగా ఉంది కానీ ఎలా కొడితే పోదలేరు. నీదెక్కడ నీదా అంటారు. మరి పోలీస్ స్టేషన్లో కిరాయికి ఎవరో వచ్చి బెదిరించుంటారు కదా, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు కదా. మన ఇంటికాడ ఉండలేరు కాబట్టి ఇక మన ఇంట్లో వేరే వాళ్ళు ఇల్లు కిరాయిలు కట్టుకొని ఇస్తారు. ఇట్లా ఆగమవుతారు జీవితాలు. వాళ్ళకి ఏముంటే చేయాలి మొత్తం. ఇక్కడ మరొక కొత్త కోణం కూడా మనం గమనించాము ఒకసారి వాళ్ళని. ఎందుకంటే ఇక్కడ బెదిరించి కూడా పనులలో కూడా వాళ్ళు చేరుతున్నట్టుగా తెలుస్తుంది. నార్త్ ఇండియన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ అది కూడా చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వీళ్ళ దృష్టికి వచ్చిన కోణాలు చూద్దాం. ఏం జరిగింది బ్రదర్? ఎట్లా ఉంది? మీరు వాళ్ళు బెదిరిస్తున్నారు మిమ్మల్ని వచ్చి? వాళ్ళు ఇక్కడికి వస్తారు, అమ్మ అన్న ఇల్లు ఉన్నదా అట్లా ఇట్లా అంటారు. అడిగితే మనం ఇల్లు లేదురా బాబు అంటే కూడా అన్న మీ ఇక్కడ ఉంటామన్నా, మా ప్రాబ్లం అయితే మేము చూసుకుంటామని అంటారు. ఇల్లు మనం ఇట్లాంటి మామూలు ఇల్లు వేస్తుంటే చూపితే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, చూస్తారు, అట్లా ఇట్లా ఉంటారు. పక్క మాట ఏమైనా ఉన్నారా వాళ్ళ వీళ్ళని మొత్తం ఎంక్వైరీ చేసుకుంటారు. ఎవరు లేని సమయంలో దొంగతనం చేస్తారు. ఒకళ్ళు దొంగతనం లేకపోతే ఎవరు మనుషులను కొడతారు, అవతల పట్టుకొని వెళ్ళిపోతారు. అట్లా రకాపోలు ఏ లేదు పోదు కాదంటే వాళ్ళు ఇక్కడనే మనం కాకుండా నేను కాకుండా ఇంకా వేరే పర్సన్ అయినా ఇస్తా అంటాడు. నాకు చెప్పిన కావచ్చు, ఇంకా వేరే చెప్పలేం కదా. వాళ్ళు అట్లా చేస్తారు. ఈ మొత్తం గల్లీలో అంతా తాగడం తినడం. యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వస్తారన్న చాలా డేంజర్. వాళ్ళు చెప్తే వినేటోళ్ళు కాదు. మేము పొమ్మంటే వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంకా వేరే దిగిపోతారు. వేరే నుంచి మళ్ళీ ఇడికి వచ్చి అంత ప్లేస్మెంట్ వీలేదు, అంత అట్లా చేస్తారు. ఏరియా మొత్తం అట్లా అయిపోయింది సార్. అది చాలా మంది ఇంకా ఉన్నారు, ఇంకా ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దాదాపు చాలా వాళ్ళు యూపీ వాళ్ళు బీహార్. ఇక్కడ ఇంకెట్లుందమ్మా పరిస్థితి? ఇక్కడ వాళ్ళ పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఇక్కడ వరంగాలే మొత్తం బియ్యాలు మాకు ఇల్లు దొరుకుతాయి. మొత్తం కిరాయి పెంచి మమ్మల్ని తిడతా చేస్తారు. మమ్మల్ని కూడా ఎందుకు వస్తారు? అదే మొత్తం బాగా మొత్తం దొరికిపోయింది మొత్తం వీళ్ళకే. మా రాంటి పనులకు రాంటి మొత్తం 1000 రూపాయలకు 2000, 4000, 3000 కిరాయి పెంచుతారు ఇంటి కిరాయిలు. వాళ్ళు వచ్చి మళ్ళీ మా అమ్మలే కొట్టి దొరుకుతాం మీదికి బియ్యాలు మొత్తం. సంఘటన జరిగినాయి మీ గొట్ట వచ్చాడు? ఆయన జరిగినాయి కొట్టి చేసిరు. మీదకి వచ్చి కొట్టుకొచ్చి పనులు కూడా దొరుకుతాయి వీళ్ళు చేపట్టి. 500లకు 300, 200, 400 పనులకు పోతారు. మా పనులు దొరుకుతాయి ఏం దొరుకుతావు అంతే. అంటే ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ మరి ఇట్లా మిమ్మల్ని కొడుతున్నప్పుడు వారి దగ్గర నుంచి వచ్చి కొడుతున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తలేరమ్మా? వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, మా భయం అవుతుంది. కత్తులు పట్టుకునే ఉంటున్నారు వాళ్ళు? కత్తులు ఉంటాయి, భయపడుంటారు. కత్తులు ఉంటాయి అంత ఉంటాయి వాళ్ళ దగ్గర కత్తులు పట్టుకొని తిరుగుతుంటా. అవి మీకు అందరికి తెలుసు? మాకు అప్పుడు కిడ్నాప్ వేసిన అవి కూడా తెలుసు మాకు. ఎక్కడ
రోడ్డు మీద తిరుగుతారు బీఆర్ వాళ్ళు ఎక్కువ తాగి బండ్ల మీద తిరుగుతారు. పాపం దొరకబడితేనే గంగల పాపం దొరకబడితే దొరకబడి గుంతుచిరు గుంతుకొచ్చారు. పాపన ఎత్తుకోపోయిన కిడ్నాప్ కేసులో కిడ్నా వేసారు. అత్త అందరూ ఎంట పాటు తీసి పెట్టిపోయాడు. ఇంకా ఇదే ముచ్చట సార్ నాకు. ఓకే, ఇక్కడ కొంత భయాందోళన మాత్రం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే యూపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంత వాళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికంగా కూడా మొన్న కిడ్నాప్ అయినటువంటి కేసులో కూడా ఇక్కడ బీహార్ వాళ్ళది ప్రముఖ పాత్ర అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ కాలనీలో ఉండాలంటేనే భయంగా బతకాల్సి వస్తుందని అంటున్నారు. ఇక్కడ మరికొంతమందిని కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే బీహార్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. అసలు వాళ్ళకి సంబంధించి రితేష్ వీళ్ళకు పరిచయమా లేదా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. नाम क्या है जी आपका? जमुना प्रसाद। कहाँ से आए? यूपी से। यूपी से। तो मालूम है रितेश आपको? हो, मेरे गांव में रहता है। आपके गांव में? कहाँ गए हो अभी? यूपी उत्तर प्रदेश कानपुर। कानपुर गए? चले गए? हो, चला गया। ये तो मालूम है पूरा ये हत्या करके चले गए बोल के? नहीं ये नहीं मालूम है। शाम को पूरे लोग सब इधर थे। उसकी सास भी इधर थी। सास फूल लेने चली गई। उसके बाद में पता नहीं कितने टाइम में ये काम हुआ ऐसा। ओके, अभी तो कहाँ ये क्या काम कर रहे हो? ये बुर मिठाई का काम करता था। बुर मिठाई का? हाँ। ओके ओके, कितना साल से यही रह रहे इधर? यहाँ कम से कम हो गया 10-15 साल हो गया। 15 साल हो गया। 15 साल? हाँ। ओके ओके, 15 साल से यह काम करे। और शादी की शादी होने के कितना साल हुआ? कम से कम 6 साल हो गया। 7 साल कम से कम। 7 साल? हाँ। ओके ओके, अभी तो पकड़ सकते हैं उनको? उनका एड्रेस मालूम होता आपको? आपके गाँव है ना? हो, मेरा गांव का है ना। हाँ। अभी कांटेक्ट में रहता है क्या? कुछ फ़ोन करे अभी आपको उनको? उसके पास फ़ोन नंबर नहीं है, मोबाइल नहीं है। मोबाइल नहीं है? नहीं है। फिर कैसे कम्युनिकेट करते हैं वो? अब वो क्या बताएं सर। हाँ। आप कहाँ से इधर आके कितना साल हुआ? हमारे को इधर हो गया कम से कम 20 साल। 20 साल? हाँ। ये 20 साल कोई ये बालाजी नगर वाला बोल रहे हैं, ये बिहार यूपी वाला को हमको डराते बोल के वो बोल रहे, कुछ है क्या? वो जो मारी गई है वो मेरी साली है। हाँ। हाँ। ओके, वो मेरी साली है। क्यों ऐसा करा उन? पता नहीं, वो ऐसा हुआ है। वो पहले उसके साथ में शादी हुई, उसके बाद में वो दूसरे के साथ में चली गई। दूसरे के साथ में जाने के बाद में वापस लौट के आई, तब ऐसा एक कांड हुआ। ओके ओके, आपका नाम क्या है जी? जितेंद्र। हाँ? जितेंद्र। जितेंद्र? हाँ। ओके, वो कहाँ से आए? आप भी वहाँ से आए कानपुर से? हाँ। ओके, क्या करते हैं आप? प्याज में थे। प्याज बेचते हैं? हाँ, मेरा दूसरा काम नहीं, किसी से पूछो। ओके ओके, इधर पूरा कितना लोग रह रहे हैं अभी आपके साथ? मैं 2 आदमी हैं। 2 आदमी नहीं है पूरा? हमारे कानपुर का गांव से कोई कौन आया? कितना है अभी? सीजन पूरा लोग आते हैं। 3? अभी कम लोग। 50 आदमी आता है? हाँ। 50 आदमी है? कम से कम अब 50 आदमी नहीं है, 10, 12, 15 है। हाँ। ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ బంధువులు కూడా బీహార్ నుంచి వచ్చారు, కుటుంబ సమేతంగా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका नाम क्या है जी? पूजा सिंह। पूजा सिंह। आप कहाँ से आए? यूपी। यूपी कानपुर? कानपुर नहीं, हरदोई। ओके, ये क्या होता उनको? ये रितेश आपको क्या होता? वो मेरे हस्बैंड के भैया का बेटा है। जब से उसने शादी करी 5-6 साल हो गए, हम लोगों से उससे कोई नहीं मतलब है। हम लोग बोलते भी नहीं हैं और हमें लोग को मालूम भी नहीं है। वो सुबह में मैं सो के उठी तो उसकी बहन चिल्ला रही थी, मेरी बहन को मार के गया। तो मैं जाके देखी तो वो मरी हुई पड़ी थी। उसके बाद मेरे को नहीं मालूम किधर गया, कहाँ गया, मेरे को कोई नहीं मालूम। हम लोगों से कोई उससे मतलब नहीं है। उसकी मम्मी पापा से भी हम लोग को नहीं मतलब है, उससे भी नहीं मतलब। हम लोगों की बातचीत नहीं होती। लड़ाई है हम लोगों की कब का 10 साल हो गए। हम लोग से उन लोगों का कोई लेना देना नहीं। वो अलग रहते, हम लोग अलग रहते। हाँ। तो आपके साथ कौन है यूपी वाला? कितना मेंबर्स रहते हैं बालाजी नगर में? यहाँ पर 50-60 लोग रहते सीजन पर। अभी फिलहाल हमारे हस्बैंड इसमें रहते। मेरी बच्ची है, उसकी शादी हो गई है। इसमें हमारे हस्बैंड रहते। मेरे हस्बैंड प्याज भी बेचते हैं और बम्बई मिठाई भी बना के बेचते हैं। हाँ, मेरे हस्बैंड दारू नहीं, गुटखा नहीं, कुछ भी नहीं खाते। सिर्फ धंधे पे जाते, घर आते, बस धंधे पे जाते, किसी से कोई नहीं मतलब। अभी कहाँ गए आपका हस्बैंड? अभी लेकर गए हैं वहाँ स्टेशन पर। हाँ। ओके ओके, और हमें लोग को उनसे कोई नहीं मतलब है।
ఓకే, ఇక్కడ ప్రతి సీజన్కు సంబంధించి కూడా ఇక్కడ బీహార్ నుంచి కానీ అలాగే యూపీ నుంచి కానీ వస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఒక 50 మంది వరకు కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటున్నారు. ప్రతి సీజన్లో కూడా కొంతమంది పీచు మిఠాయి అమ్ముతారు, మరికొంతమంది ఉల్లిగడ్డలు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బీహార్కు సంబంధించి అలాగే యూపీ కాన్పూర్కు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 50 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెనే కడతీర్చినటువంటి పరిస్థితి అని చెప్పంటున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే బాలాజీ నగర్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీహార్ వాళ్ళు యూపీ వాళ్ళు వచ్చిన తర్వాత మాకు కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది, ఇక స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాం అన్నటువంటి ఒక ఆందోళన కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా విషయాలు ఉన్నప్పుడు కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇక్కడ వాళ్ళు ప్రవర్తించే విధానం కూడా కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా దీని మీద దృష్టికి సారించాలి. మరి పోలీసులు కూడా వీళ్ళపై ఒక సూచనలు చేస్తున్నారు. ఇక్కడ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఎవరెవరు అనేది ఆధార్ కార్డులు అవన్నీ సేకరించుకొని ఒక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి నమ్మి ప్రాణాల మీదకి తనే తెచ్చుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తను పూర్తి స్థాయిలో భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ అన్యోన్యత కాస్త అక్రమ సంబంధాల కారణంగానే తనను కడతీర్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ రోజు రోజుకు దిగజారుతున్నటువంటి మానవ సంబంధాలు ఇట్లాంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయన్నది మాత్రం ఈ సంఘటనను బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం ఏసీపీ వెంకటేశ్వర గారితో ఉన్నాం. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఇదే బాలాజీ నగర్ ప్రాంతాల్లో కూడా ఇదివరకు కూడా గత 2-3 సంఘటనలు కూడా జరిగాయి. ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇప్పటి వరకు సంఘటనలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద ఒకసారి మనం ఏసీపీ గారితో మాట్లాడదాం. సార్, ఈ సంఘటన మీకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి సార్? సమాచారం ఏం లేదు. ఇప్పటికే ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది, మర్డర్ కేసు కట్టాం. సో గత 5 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ కాపురం పెట్టి ఇక్కడ ఐస్ క్రీమ్ పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ భర్త వాళ్ళ అమ్మాయి మీద పాత కక్షను దృష్టిలో పెట్టుకొని మనకు చున్నితోటి చంపినట్టుగా మనకు మీది కనపడుతున్న ఆధారాలు. సో దీంట్లో ఇంక్వెస్ట్ మన రెస్పెక్టెడ్ మన తహసీల్దార్ కిలా వరంగల్ గారితో దాంట్లో ఇంక్వెస్ట్ చేసేసి పిఎం చేసి ఫర్దర్గా మనకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం మూవ్మెంట్ చేస్తాం. అక్యూడ్ కోసం కూడా ఇన్స్పెక్టర్ సురేష్ ఎనమాముల, తర్వాత ఎస్ఏ రాజు, తర్వాత వాళ్ళ సిబ్బంది కూడా 3 టీములుగా విభజించడం జరిగింది. ఆ యొక్క టెక్నికల్ ఇన్పుట్ కానీ ఏమి ఇన్పుట్ తర్వాత కూడా అతి తొందరలో కూడా అక్యూని మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు రితేష్ అంటే ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కాన్పూర్కి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. తను ఉన్నాడా, పారిపోయాడా? ఇప్పుడు అతను ఎక్కడ ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? ప్రస్తుతానికి లేరు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అతని కోసం మనము చూస్తూ ఉన్నాం, ట్రై చేస్తూ ఉన్నాం. నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళతోటి ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు నేరాలు చేయడము అలాగే ఇది ఒకటే కాకుండా దొంగతనాలు లాంటివి కూడా చేసి పారిపోవడం జరుగుతుంది సార్. అట్లాంటి వాళ్ళ మీద ఏమైనా దృష్టి పెడుతున్నారు సార్? సో దీంట్లో కూడా సామాజిక బాధ్యత అనేటోళ్ళు ఈ కాలనీలో ప్రతి ఒక్కరికి ఉండవలసిందే. ఎవరికి సోషల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. ఎవరైనా కూడా నార్త్ ఇండియన్ వచ్చి ఇక్కడ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇల్లు కిరాయి ఇచ్చే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ పర్టికులర్స్, తర్వాత వాళ్ళ రెఫరెన్సెస్ అంటే ఎవరి ద్వారా వచ్చినారని చెప్పేసి ప్రతి ఒక్కటి తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ఇల్లు కిరాయి ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇల్లు కిరాయిలకు వస్తారు, 1-2 నెలలు ఉండి ఏదో అఘాయిత్యం చేసిపోయిన తర్వాత మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఈ లోకల్ సంబంధించిన స్థానికులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు, మహిళలు, యువత అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటే ఇటువంటి సంఘటనలు ఇటువంటి కాలంలో పునరావృతం కాకుండా వాళ్ళు కూడా పోలీసు సహకరిస్తే మేము కూడా 100% మేము సహకరిస్తామని చెప్పేసి మీ టీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా స్థానికుల్లో కూడా ఒక కలవరం పెరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి ఇదే ఇంట్లో ఉన్నటువంటి రితేష్ తను 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఒక ఐస్ క్రీమ్ బండి నడుపుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. తను ఐస్ క్రీమ్ బండి నడుపుకుంటూనే ఇక్కడ ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తను మళ్ళీ వెళ్ళిపోయినటువంటి భార్యను కూడా ఇక్కడికి రప్పించి ఆ గొంతులను మీ చంపినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. భర్తే చంపాడని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతను పారిపోయాడు. తను ఇక్కడ నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు బయటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి పూర్వాపరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆధార్ కార్డు ప్లస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంటేనే ఇక్కడ నేరాలను అరికట్టే విధంగా ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. దొంగతనాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా నమ్మించి కూడా 2-3 నెలలు ఇక్కడ రెంటుకుంటున్నారు. ఆ రెంటుకుండి చుట్టుపక్కల ప్రాంతాలని రెక్కి నిర్వహించి కూడా
మొత్తం దొంగతనాలు చేసేటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇక్కడ ఇట్లా వివాహాలు చేసుకొని కూడా కొద్ది రోజులుండి వాళ్ళని కడతీరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కాబట్టి సామాజిక బాధ్యత కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఇల్లు కిరాయికి ఇచ్చేటువంటి వాళ్ళు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. నేరాలు అరికట్టడంలో ఇది కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తను ప్రస్తుతానికైతే రితేష్ ఎవరైతే ఉన్నారో తను పారిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకోసారి ఇటువంటి చర్యలు రిపీట్గా ఉండాలంటే మాత్రం ఇక్కడ బాధ్యతగా వ్యవహరించి వచ్చేటువంటి వాళ్లకు ఆధార్ కార్డులు కానీ వాళ్ళకు పూర్తి వివరాలు తెలుసుకొని రెంట్ హౌస్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.